నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇవ్వండి లేకుంటే సమరమే జరుగుతుందని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇదే శంకర్ రెడ్డి పెద్దపల్లి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డిలు పేర్కొన్నారు సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ ఐతరాజ్పల్లి దుబ్బపల్లి గట్టెపల్లి నీరుకుల గ్రామాల్లో టిఆర్ఎస్ పల్లెబాట జరిగింది ఆయా గ్రామాల్లో టిఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు తెలంగాణ కళాకారులచే ధూమ్ధాం నిర్వహించారు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరారు జనజాతరలో మన గీతం జయకేతనమయ్య కరాలి జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గణగర్జనల చడివానా జై బోలో తెలంగాణ నిలువెల్ల తప్పకుండా మా తెలంగాణ మాకు ఇవ్వండి హైదరాబాద్ తో కూడా తెలంగాణ ఇవ్వండి లేదంటే సమరమే ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో ఎప్పుడు మోటార్ చాలు అవుతుందో చాలనే మోటార్ నడుతుందో లేదో కాలిపోతుందో ఈ వచ్చిన కరెంటుకు అనే ఆలోచనతో ఉన్నాం మనం బాధపడతా ఉన్నాం మరి దీనికి అంతటి కారణం ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు అధికారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికి సవినయంగా చెప్తా ఉన్నాను పరిస్థితి మనం ఆలోచించాలి అంతకుముందు ప్రభుత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలే ప్రజలకు మేలు చేయాల్సి పోయి ఇప్పుడు తగుదునమ్మా అని చెప్పి ఇప్పుడు ధర్నాలు చేయటం ఇంకా ప్రజల్లోకి వెళ్లి మేమేదో చేస్తున్నాం అని చెప్పడం చేస్తా ఉన్నారు దేశముఖులను దొరభూస్వాముల కడీల నుండి ఉరికించాం రజాకార్లను తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టేశాం రోషం గుండెల అరో కలి బండలు బిగిసిన పిడికిళ్ళు ఒడిసెల రాళ్ళు వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ గణగర్జనల చడివానా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా ముఖ్యమంత్రిగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు
అటువంటి ఆచూకీ లేదు. మనకి ఎప్పుడు అధికారం రాలేదు. మనం తెలంగాణ కోసం కొట్లాడుతా ఉన్నాం. ఈ రెండు దొంగ పార్టీల దొంగలాటను ప్రజలు తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 9 ఏళ్ళు నువ్వేళ్ళో 9 ఏళ్ళు మీరు వేస్తాను. ఇప్పుడు ఇక రేపు మాపు అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా 9 ఏళ్ళలో పడతాడు. 18 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి రైతులకు ఇచ్చే 2 గంటల కరెంటు 3 గంటల కరెంటు కూడా సరిగా వస్తలేదు కనుక ఈ రెండు పార్టీలను గ్రామాల్లోకి వచ్చినప్పుడు తిప్పికొట్టవలసినటువంటి ఆలోచన, తిప్పికొట్టవలసినటువంటి బలం ఎవరికి ఉందంటే ఈ గులాబీ జెండా వాసులకే ఉంది అనే విషయం మీరు మర్చిపోకండి. ఎందుకంటే మన తెలంగాణ ఇస్తే మన రామగుండంలో తయారయ్యే కరెంటు మన జిల్లాకు 24 గంటలు ఒక్క నిమిషం కూడా కరెంటు బంద్ కాకుండా ఇవ్వచ్చు. కానీ మన ఇక్కడ కరెంటు తయారయ్యేదంతా ఎటు పోతుందంటే ఆంధ్రాకు పోతుంది, ఇంకో రాష్ట్రానికి పోతా ఉంది. మరి ఎందుకు ఇంకో రాష్ట్రానికి ఇస్తుందంటే అధికారం మన చేతిలో లేదు. తెలంగాణ మన కేసీఆర్ కి అధికారం వచ్చినట్లయితే, మన కేసీఆర్ గారి యొక్క నాయకులను నిలబెట్టిన నాయకులను ఇక్కడ మనం గెలిపించినట్లయితే మన కరెంటు, మన రామగుండంలో తయారయ్యే కరెంటు మన రాష్ట్రంలో ఒక్క 5 నిమిషాలు కూడా కరెంటు బంద్ కాదు. అమెరికాలో ఇప్పుడు కూడా ఒక 5 నిమిషాలు కరెంటు బంద్ కాదు. తెలంగాణ వద్దు సమైక్యాంధ్రనే ముద్దు అంటున్న సీమాంధ్ర మంత్రి గంటా శ్రీనివాస్ దిష్టిబొమ్మను తగలబెట్టారు విద్యార్థి జేఏసీ నేతలు. సుల్తానాబాద్లో రాజీవ్ రహదారిపై మంత్రి గంటకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థి జేఏసీ. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణపై అనుకూల సంకేతాలు వస్తున్నట్టు మరి భావిస్తున్న సందర్భంలో మళ్ళీ సమైక్యవాదులు ఆంధ్ర వాళ్ళు మేము తెలంగాణ ప్రకటిస్తే రాజీనామా చేస్తామని చెప్పి, అదేవిధంగా తెలంగాణని ఇవ్వకుండా సమైక్యంగా రాష్ట్రం ఉంచని చెప్పి మళ్ళీ గతంలో విధంగానే వచ్చే తెలంగాణ అడ్డుకోవాలని చెప్పి కుట్ర పనులు జరుగుతూ ఉంది. మరి మంత్రి గంటా శ్రీనివాస్ దమ్ముంటే మరి తెలంగాణలోకి వచ్చి సమైక్యవాదానికి అనుకూలంగా ఉండాలని చెప్పి దమ్ముంటే హైదరాబాద్కి వచ్చి ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులు కనుక సమైక్యవాదాన్ని కనుక ఎంకరేజ్ చేసినట్టయితే గంటా శ్రీనివాసరావుకు తగిన బుద్ధి చెప్పడం. 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలి. లేదంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి మరి ఉద్యమం అంటే ఇవరకే చూపించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ 28 తారీఖున తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే మా విద్యార్థి సత్తా ఏంటి అని చెప్పి మీ కేంద్ర ప్రభుత్వం చూపిస్తామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నేతలేమో జై తెలంగాణ అంటున్నారు. మరి సమైక్యవాది ఎంపీ లగడపాటి దిష్టిబొమ్మను ఓదెల మండలం కొల్లోలో టీఆర్ఎస్ శ్రేణులు తగలబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తన ఆస్తులు పోతాయన్న భయంతోనే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని లగడపాటి అంటున్నారని టీఆర్ఎస్ నేతలు అన్నారు. స్టేషన్ సమీపంలో లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేశారు. లగడపాటి రాజగోపాలు హైదరాబాదులో కబ్జా చేసి కోట్లాది ఆస్తులు సంపాదించి తెలంగాణ ఏర్పడితే నా ఆస్తులు ఏడ పోతాయని చెప్పి ఈరోజు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మాట్లాడుతున్నావు. లగడపాటి నువ్వు సాటు గుతలు కూర్చున్నట్టు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలోకి వచ్చి మాట్లాడితే నీకు తెలుస్తుంది తెలంగాణ తడాక ఎట్లున్నదో. సుల్తానాబాద్ బీజేపీ మండల అధ్యక్షునిగా వెంగళరావు, అలాగే బీజేపీ జిల్లా ప్రతినిధిగా సోదరి మహేందర్ ఎన్నికైన విషయం తెలిసిందే. 3 సంవత్సరాల పాటు సుల్తానాబాద్ మండల శాఖ అధ్యక్షునిగా సహకరించిన వారందరికీ సోదరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సుల్తానాబాద్ మండల శాఖ అధ్యక్షునిగా పనిచేసినటువంటి నా యొక్క తోటి మండల కార్యవర్గానికి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల పక్షాన నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీసీ విద్యార్థి సంఘం సుల్తానాబాద్ మండల ఇన్ఛార్జిగా బొల్లి నగేష్ను నియమించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ పిట్టల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.